రాజాం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇట్లు కోండ్రు మురళీమోహన్, శాసనసభ్యులు, రాజాం నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు. సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరూ కూడా సొంత గ్రామాలకి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే క్రమంలో ఈరోజు చూసుకుంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా ముచ్చటగా జరుపుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అనేది రైతువారీ పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వగ్రామాలకు వెళ్ళి సొంత ఊరిలోనే ఈ పండుగని ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుల్లో నాగరికత అధికంగా పెరగడం కారణంగా, ముఖ్యంగా పట్టణీకరణ ఎక్కువగా అవ్వడం కారణంగా అందరూ కూడా పట్టణాల్లోనే స్థిరపడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కారణం చేత ముఖ్యంగా పల్లెటూర్లన్నీ కూడా పూర్తిగా రానున్న రోజుల్లో ఎవరూ లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో చూస్తూ ఉంటే ఈ పండుగ 3 రోజుల పాటు ఆ యొక్క గ్రామాలు, ఆ యొక్క ఇళ్ళు అన్నీ కూడా కలకలాడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, భోగి పర్వదినాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ముచ్చటగా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ యొక్క స్నేహితులతోనూ అలాగే బంధువులతోనూ ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే భోగి అనగానే భోగ భాగ్యాలు ఇచ్చేటటువంటి పండుగ అయితే చెప్తూ ఉంటారు. అదేవిధంగా పండుగ కాబట్టి ముఖ్యంగా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు, ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు కూడా జరుపుతున్న కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదే క్రమంలో కనుమ పండుగ అనేది ఏ విధంగా విశిష్టతలు అంటే ముఖ్యంగా రైతువారీ కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా పశువులకు పూజలు చేస్తూ అలాగే రైతువారికి సంబంధించిన ప్రత్యేక కార్యకలాపాలు కూడా. అయితే పూర్వకాలంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను ఆనవాయితీగా తీసుకుని ప్రత్యేకించి అంటే ముందు రోజు గొబ్బెమ్మలను పూజించినటువంటి అక్కడ పెట్టినటువంటి బెల్లము, అలాగే అక్కడ పెట్టినటువంటి బియ్యము, అక్కడ పెట్టినటువంటి పలహారాలన్నీ కూడా తీసుకుని వచ్చి మరుసటి రోజు అటవీ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తూ, భూతల్లికి ప్రత్యేక పూజలు చేస్తూ ఈ ప్రాంతంలో అంతా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతంతా కూడా ఒకే ప్రాంతాన్ని చేరుకుని మనమైతే చూడవచ్చు తీసుకుని వచ్చే విధంగా స్వీకరిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ చూడొచ్చు, ఒక విధంగా చెప్పాలంటే ఈ అల్పాహారం కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే అంత చక్కగా చేస్తూ ఇదొక పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పట్టణాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. గ్రామంలో ఒకే ప్రాంతంలో అంతా కూడా చేరుకుంటూ ఈ విధంగా చేయడం పట్ల ఏమనుకుంటున్నారు ఏంటంటే వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి గ్రామానికి సంబంధించి కొంతమంది యువకులు కూడా ఉన్నారు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ యొక్క గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఒకే ప్రాంతంలో ఈ విధంగా చేరుకుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి? 3 రోజుల పండుగ కూడా ఏ విధంగా ఎంజాయ్ చేశారేంటి? ఈ రోజు కనుమ దినం సందర్భంగా ఏ విధంగా అనిపిస్తుంది ఏంటిది? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. రైతులు తమ 6 కాలం శ్రమించి పండించిన పంట జనవరి నెల మాసానికి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈ వ్యవసాయంలో తమకు సహాయపడే పశువులకు కూడా, పక్షులకి కూడా సహాయపడే పండుగ ఈ కనుమ పండుగ. పట్టణాల్లో ఉన్నటువంటి స్థిరపడి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా స్థిరపడి సొంత గ్రామానికి చేరుకొని మన తాతయ్యలతో, అన్నదమ్ములతో, బాల్యమిత్రులతో ఈ పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, అంటే ఇక్కడ జనరల్గా చూశారు కదా, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేస్తున్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మల దగ్గర పెట్టేటువంటి పళ్ళు పలహారాలు అంతా కూడా ఈరోజు ఈ అటవీ తల్లికి ఒకవైపు సమర్పించి ఈ విధంగా అటవీలోనే ఈ విధంగా మీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఎలా అనిపిస్తుంది? చూస్తున్న గ్రామాలకు సంబంధించి యువతంతా కూడా ఒకే ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఇటువంటి పరిస్థితులు ఉంటాయి అనుకుంటున్నారా రానున్న రోజుల్లో? ముఖ్యంగా ఆచారాలు, సాంప్రదాయాలు నేటి తరం యువత దూరం జరగడం జరుగుతుంది. ఆచార సాంప్రదాయాలు అనేటువంటివి కూడా సైన్స్ పరంగా చూసుకుంటే చాలా దగ్గరగానే ఉంటాయి. చిన్ననాటి స్నేహితులతో ఈ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా స్నేహితులందరూ కూడా ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అనుకుని పట్టణాల్లో స్థిరపడ్డారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా సరే, ఎన్ని పరిస్థితుల్లోనైనా ఈ సంక్రాంతి పండుగ ఊరు చేరుకోవడం జరుగుతుంది. వారితో కలిసి ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం చాలా ఆనందం. మళ్ళీ మేమందరం కూడా కలుసుకునేది ఈ సంక్రాంతి పండుగే. ఈ సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి సంక్రాంతి పండుగ రోజు 3 రోజులు కూడా తారతమ్యాలు, భేదాభిప్రాయాలు లేకుండా ఏకతాటిపైకి వచ్చి సంక్రాంతి పండుగ రోజు మనం గొబ్బెమ్మలను ప్రత్యేకంగా పూజిస్తాం. ఆ పూజించినటువంటి ఆహార పదార్థాలను తీసుకుని వచ్చి ఈ రోజు ఒక తోటలో వండుకొని అందరం కూడా తినడం జరుగుతుంది.
ఈ సంక్రాంతి పండుగ చాలా ఆనందంగా మా గ్రామంలో జరుపుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ పండుగను ఏ విధంగా జరుపుకుంటారు? కనుమ రోజు అంతా మీ గ్రామానికి సంబంధించిన యువత అంతా కూడా ఒకే ప్రాంతానికి చేరుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల ఎలా అనిపిస్తుంది ఏంటి? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమానికి పల్లెటూరులో సమ్మల జావా అని అంటారండి. ఇది ఏంటంటే ప్రతి సంవత్సరం ఆహారం పండించి ధాన్యం పండించి మొదటి పండిన ధాన్యాన్ని తీసుకొచ్చి గోమాతకి అనేది మొదటి సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఏం చేస్తారంటే ఒక జావలాగా అన్నీ వండి మొదట గోమాతకు పెట్టి తర్వాత ప్రసాదంగా మొదటి సంవత్సరంలో వచ్చే వరి పంట కోతకు వచ్చిన తర్వాత దీన్ని సేవించడం జరుగుతుంది తీర్థ ప్రసాదాల కింద. దీన్ని గ్రామ యువతంతా, ఇది అంతరించిపోయే సాంప్రదాయం కాబట్టి ఇది అంతరించిపోకుండా ఉండడానికి గ్రామ యువతంతా ఇక్కడికి వచ్చి ఒక పెద్ద పండగలా వేడుకలా జరుపుతారు. ఇదొక రానున్న భావితరాలకి ఇదొక మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్ళి అంటే మాకు మా తండ్రులు మా తాతలు చెప్పిన ఈ సమ్మల జావని మా కొడుకులు కానీ వాళ్ళ తాలూకా తరాలకి ఇది వచ్చి ఇది ఒక కార్యక్రమంగా ఈ సమ్మల జావ అనేది తీసుకువెళ్ళాలి. ఇటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలు ఇక్కడతో ఆగిపోకుండా దీన్ని ముందస్తుకు కూడా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ప్రస్తుత యువత పబ్బులు దారులు అని వేరే డ్రగ్స్ వేరే దీనికి వెళ్తున్నారు. ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ యొక్క సమ్మల జావలో పార్టిసిపేట్ చేసి కార్యక్రమం అందరూ కుటుంబ సమేతంగా తిని దీన్ని ఆనందించి రైతులందరికీ ఇది ఒక పెద్ద పండగ. ఇది మొత్తం గ్రామంలో అందరికీ ఇంటికి ప్రసాదంలా కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. సో చూసాం కదా, ఈ యొక్క పండుగ అనేది చాలా ఘనంగా మేమైతే జరుపుకుంటాం. ఈ మూడు రోజుల పాటు చాలా కనుల పండుగ కూడా జరుపుకుంటాం అంటే చెప్పుకునే నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఇదే క్రమంలో మనం చూడొచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటే ఇతర రాష్ట్రాలు కూడా స్థిరపడినటువంటి యువకులు కూడా కూర్చున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు మీరు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు, ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో ఉన్నారు, ఈ రోజు స్వగ్రామానికి వచ్చి అందరి మధ్య ఈ విధంగా ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఏంటి ఇటువంటి కార్యక్రమం? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను హైదరాబాద్లో ఉన్నాను. ప్రతి సంవత్సరం ఏ పండుగ రాకపోయినా సంక్రాంతికి వస్తాము. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో చాలా ఫ్రెండ్స్తో అందరితో పాటు ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా 3 రోజులు గడిచింది. సంవత్సరం అంతా చాలా హ్యాపీగా ఉంటాము. ఇది వ్యవసాయం అంటే ప్రతి రైతుకు ప్లస్ మాలాంటి వాళ్ళకి టైం దొరకదు. ఉద్యోగ రీత్యా వాళ్ళతో గడపడానికి కూడా మాకు టైం ఉండదు. వచ్చి ఈ టైంలో గడపడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్క రిలేషన్తో చక్కగా మాట్లాడుతూ వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ చేస్తూ యువతలు ఉద్యోగం కోసం వెళ్ళే యువతలకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా ఇదే టైం దొరుకుతుంది మాకు. మిగతా టైం అనేది మాకు టైం స్పెండ్ చేయలేము మిగతా ఫ్రెండ్స్తో కూడా. చాలా ఆనందంగా ఉంది ఇది. ఓకే, సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సంక్రాంతి సంబరాల కోసం ఎక్కడెక్కడి నుంచో పట్టణాల నుంచి పల్లెల నుంచి ఒకే ఊరికి చేరుకుంటారు ప్రజలంతా. ఎక్కడెక్కడ ఉద్యోగ రీత్యా వెళ్ళినటువంటి వాళ్ళు మన ఊరికి చేరుకుంటారు. భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ చాలా బాగా జరుపుకుంటారు. భోగి పండుగ భోగభాగ్యాలను ఇస్తుందని, సంక్రాంతి పండుగ పెద్దల్ని స్మరించుకుంటారని, ఆ తర్వాత అనేకమైనటువంటి పిండి వంటలతో వండి పెద్దలకి సంతృప్తి పరుస్తారని, తర్వాత కనుమ పండుగ పశువులను పూజించే పండుగ. అయితే ఈ రోజుల్లో పశువులు మాత్రం కనుమరుగైపోయాయి. పట్టణాల్లోనూ పల్లెల్లోనూ కూడా పాలు అయితే దొరుకుతున్నాయి, కానీ పల్లెల్లో పట్టణాల్లో పశువులు అయితే మాత్రం లేవు. ఈ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. పాలు అయితే దొరుకుతున్నాయి. పల్లెల్లో పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకి సరిపడినటువంటి పాలు అందరికీ విరివిగా దొరుకుతున్నాయి, కానీ పల్లెల్లో పశువులు లేవు. అయితే పశువుల పండుగ అనాదిగా ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. వ్యవసాయం చేసి గిత్తలతోనూ పోతులతోనూ దున్నపోతులతోనూ దున్ని వ్యవసాయం చేసినటువంటి రోజుల్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు అంతా నాగరికత పెరిగింది. అందరి దగ్గర డబ్బులకైతే కొదవలేదు, కానీ సంతోషాలకైతే మాత్రం కొదవే. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం చాలా సుదూర ప్రాంతాల నుంచి ఉద్యోగ రీత్యా వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ కూడా తమ తల సత్సంబంధాలను కలుపుకొని అందరినీ చూసేటందుకు అందరూ ఒక చోట గుమిగూడి అందరూ ఆత్మీయ అభిమానాన్ని పంచుకునేటందుకు మాత్రం ఈ సంక్రాంతి పండుగ చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది.
అయితే ఇటువంటి సంక్రాంతి సందర్భంలో మాత్రమే మేమంతా కలుసుకుంటాము. ఈ విధంగా ఈరోజు ఒక అటవీ తల్లికి ఒకవైపు పూజలు చేస్తూ అలాగే గోమాతకు పూజలు చేస్తూ వచ్చేటువంటి ఆ యొక్క తీర్థ ప్రసాదాన్ని ఈరోజు ఇక్కడే ఆ అల్పాహారంగా తయారు చేసి ఈ విధంగా తీసుకుంటామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఈ రోజుల్లో అంతరించిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా ఉండాలంటే దీనికి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు కూడా పూర్తిగా వీటిపైన ప్రత్యేకించి దృష్టి పెట్టి ఇటువంటి కూడా ప్రోత్సాహాలు అందిస్తే బాగుంటాయి అంటూ కూడా మరొక వ్యక్తి చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది గ్రామాల్లో ఉన్నటువంటి కనుమ సందర్భంగా పరిస్థితులు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.